సూతుడు ఇట్లు తెలిపెను. ఇట్లు పలికి వ్యాసుడు తన కుమారుడగు సుఖదేవునకు నాకును దేవీ భాగవతమును ఉపదేశించెను. ఆయన చేసిన విస్తృత వ్యాఖ్యలన్నింటినీ నేను జ్ఞాపకము ఉంచుకొంటిని. వ్యాసుని పవిత్ర ఆశ్రమము నుండి నేను దేవీ భాగవతమును అధ్యయనము చేసి తిని. అప్పుడు కూడా ఇతరులకు వలె సుఖదేవుని హృదయమునకు శాంతి సమకూరలేదు. ఆయన ఏకాంతమున ఉండసాగెను. ఆయన మనస్సునందలి వ్యాకులత దూరము కాలేదు. విస్మరణకు లోనైనట్లుగా వ్యవహరించుచుండెను. భోజనమునందు కానీ ఉపవాసమునందు కానీ అభిరుచి లేకుండెను. ఇట్లు సుఖదేవుడు అలజడికి లోనై ఉండుట చూసి వ్యాసుడు అతనిని అడిగెను, నాయనా, నీవు నిరంతరము ఎందుకు ఇంత చింతించుచున్నావు? మానధనుడా, నీ మనస్సులో ఎందుకు ఇంత వ్యాకులత ఉన్నది? నిరుపేద రుణభారముతో కృంగిపోయి దానినే చింతించుచున్నట్లు నీ స్థితియు ఉన్నది. నేను నీ తండ్రిని ఇచట ఉన్నాను. ఏ చింత నిన్ను పీడించుచున్నది? పుత్రా, నేను చెప్పుట వలన నీ మనస్సునకు శాంతి లభించినచో మిథిలా నగరమునకు మహారాజగు జనకుని దగ్గరకు వెళ్ళుము. శాంతి లభించనిచో మిథిలానగరమునకు మహారాజగు జనకుని దగ్గరకు వెళ్ళుము. జనకుడు ధర్మాత్ముడని ప్రసిద్ధి కలదు. జీవన్ముక్తుడు, సత్యవాది, భాగ్యశాలి, నీ అజ్ఞానమును దూరము చేయును. నీవు ఆ నరేశుని దగ్గరకు వెళ్ళి నీ సందేహమును తీర్చుకొనుము. వర్ణాశ్రమ ధర్మ రహస్యములను కూడా తెలిసికొనుము. ఆ జనకుడు రాజఋషి, జీవన్ముక్తుడు, బ్రహ్మజ్ఞాని, పరమ పవిత్రుడు, సత్యవాది, సదా శాంతమూర్తి, యోగాభ్యాసి, నిరంతరము యోగమునందు ప్రీతి కలవాడు. వ్యాసుడు అనుపమ తేజస్శాలి. ఆయన మాటలను విని పరమతేజ సంపన్నుడగు సుఖదేవుడు ఇట్లు నుడివెను, ధర్మాత్మ, ఈ విషయము నా మనస్సులో మిగుల డాంబికముగా కనిపించుచున్నది. రాజగు జనకుడు సంతోషముతో రాజ్యము చేయుచు జీవన్ముక్తుడయ్యను. రాజ్యము చేయుచు అతడెట్లు జీవన్ముక్తుడయ్యను? నా మనస్సులో ఈ గొప్ప సందేహము కలుగుచున్నది. జలమునందలి కమలపత్రము వలె దానినంటకుండా ఈ జగత్తులో ఆ మహారాజు ఎక్కడున్నాడో చూడవలయునని కోరిక ఉన్నది. భోగమును స్వీకరించినవాడు అభుక్తుడెట్లగును? కర్త అకర్త ఎట్లగును? ఇది ఎట్లు సంభవమగును? ఇంద్రియ వ్యాపారములనెట్లు దూరమునరించుకొనడు? తల్లి, పుత్రుడు, భార్య, వరాంగన అను భేదములు కలవు కదా. ఇన్ని భేదములుండగా అభేదమైన ముక్తి ఎట్లు పొసగును? చేదు, కారము, పులుపు, తీపి, ఉప్పు మొదలగు వానిని రుచిని నాలుక తెలుసుకొని తృప్తి పొందును. మానవుడు ఉత్తమోత్తమ పదార్థములను అనుభవించును. శీతోష్ణములను, సుఖదుఖములను చక్కగా తెలుసుకొనును. తండ్రి అట్టి ఎడల అతడెట్లు జీవన్ముక్తుడగును? నాకు సందేహము కలుగుచున్నది. శత్రు మిత్ర జ్ఞానమును ఉండినచో ద్వేషము ప్రేమ ఉండుట సహజము. రాజగు జనకుడు వ్యవహారములొనర్చుచు ఈ నియమమును ఎట్లు అధిగమించగలిగెను? దొంగ, తపస్వి ఇరువురి యందును అతనికి సమబుద్ధి ఎట్లుండును? విషమబుద్ధి ఉండినచో ముక్తుడెట్లగును? తండ్రి, ఇప్పటి వరకు నేను ఏ రాజును జీవన్ముక్తుడగుట చూడలేదు. జనక మహారాజు గృహస్థుడే జీవన్ముక్తుడెట్లయ్యను అని నా మనస్సు శంకించుచున్నది. ఈ విషయమును విన్న తర్వాత ఆయనను చూడవలెను అను కోరిక నా మనస్సులో ప్రబలమగుచున్నది. అందువలన నా సందేహ నివారణార్థము నేను మిథిలకు వెళ్ళుదును. ఇట్లు తండ్రియగు వ్యాసునితో పలికి ధీమంతుడగు సుఖదేవుడు ఆయన పాదములకు ప్రణమిల్లెను. చేతులు జోడించి మిథిలకు వెళ్ళు కోరికను తెలిపి ఇట్లు పలికెను, మహాత్మా, మీరు మిథిలకు వెళ్ళమని నన్ను ఆదేశించితిరి. అది నేను స్వీకరించుచున్నాను. అందువలన జనకునిచే సురక్షితమైన విదేహ నగరమును దర్శించ అభిలాష కలుగుచున్నది. రాజగు జనకుడు దండమును వదిలిపెట్టి రాజ్యభారం ఎట్లు నిర్వహించుచున్నాడు అను సందేహము నాకు కలుగుచున్నది. శాసనము లేనిచో ప్రజలలో ధార్మికత్వము నిలుచుట అసంభవమగును. ధర్మరక్షణకు దండమే కారణము. దీనిని మనువు మొదలగు మహర్షులు ఎల్లవేళలా ప్రకటించిరి. తండ్రి, ఈ నియమము ఎట్లు అమలు జరుగును? ఇదియే విశేషముగా నా మనస్సునందు శంకకు చోటిచ్చుచున్నది. నా తల్లి గొడ్రాలని ఎవరు అనినట్లు నాకీ ప్రసంగము తోచుచున్నది. మహానుభావ, మీరు గొప్ప తపస్సంపన్నులు. మిథిలకు వెళ్ళు సమయమున నేను నా హృదయమునందు గల సందేహమును వెలిబుచ్చి తిని. సుఖదేవుని మనస్సులో మిథిలకు వెళ్ళు కోరిక కలిగెను. పరమజ్ఞాని, దృఢమైన వైరాగి అయిన తన కుమారుని వ్యాసుడు కౌగిలించుకొని ఇట్లు పలకసాగెను, నాయనా సుఖదేవ, నీకు శుభమగుగాక.
దీర్ఘకాలము వరకు జీవించి ఉండుము. కుమారా, నీవు మిగుల బుద్ధిమంతుడవు. నా ఎదుట సత్యమగు ప్రతిజ్ఞ చేసి ఆనందముగా వెళ్ళుము. అచ్చట నుండి నా ఆశ్రమమునకు తప్పక తిరిగి రమ్ము. వేరొక చోటికి పోవలదు. నీ ముఖకమలమును దర్శించుచు నేను నా జీవితమును సుఖముగా గడిపెదను. పుత్ర, నీవు నా ఎదుట లేనిచో నేను దుఃఖముల పాలగుదును. నీవే నా ప్రాణము. కుమారా, జనకుని ద్వారా నీ సందేహము నివారింపబడిన తరువాత వెంటనే ఇచ్చటకు రమ్ము. తదనంతరము వేదాధ్యాయన తత్పరుడవై సుఖముగా నా వద్ద ఉండుము. వ్యాసుడిట్లు పలుకగా సుఖదేవుడు ఆయన చరణములకు నమస్కరించెను, ప్రదక్షిణలు చేసెను. ఆ క్షణమే ధనస్సు నుండి విడువడిన బాణము వలె వేగముగా వెళ్ళిపోయెను. మార్గమధ్యమున అతనికి సమృద్ధములగు దేశములు, వనములు, వృక్షములు, సస్యశ్యామలమగు పొలములు, తపమరించుకొను తాపసులు, మంత్రదీక్షతో సుశోభితములైన యజమానులు, యోగాభ్యాసమునందు నిరతులైన యోగులు, శక్తిని ఉపాసించువారు, వానప్రస్థులు, శివోపాసకులు, సూర్యోపాసకులు, శక్తి ఉపాసకులు, విష్ణువును ఉపాసించువారు కనిపించిరి. ఆయన అనేక విధములకు ధర్మములను దర్శించెను. వాటినన్నింటినీ దర్శించుచు మహానుభావుడగు సుఖదేవుడు క్రమముగా సుమేరు పర్వతమును, హిమాలయములను దాటి మిథిలకు చేరుకొనెను. ధనధాన్యములతో పరిపూర్ణమైన ఆ ఉత్తమ నగరమునందు ప్రజలు సుఖముగా జీవించుచున్నారని, సర్వదా సదాచారములు పాటింపబడుచున్నవని ఆయన తెలిసికొనెను. ప్రధాన ద్వారము దగ్గర ద్వారపాలకుడు ఉండెను. అతడు సుఖదేవుని అడ్డగించి, మీరెవరు? ఇచ్చటికి ఎందుకు వచ్చితిరి తెలుపుడు. ఏ కార్యమును సఫలము చేసుకొనుటకు రావలసి వచ్చెను అని అడిగెను. ద్వారపాలకుడు అడుగగా సుఖదేవుడేమియూ సమాధానమొసగలేదు. ఆ మునీంద్రుడు వచ్చిపోవు వారికి మార్గమును వదిలి ఒక ప్రక్క ఎండిపోయిన వృక్షం వలె చలించక నిలిచి ఉండెను. అతని మనస్సు ఆశ్చర్యముతో ముగ్ధతను చెందుచుండెను. అప్పుడప్పుడు నవ్వుచుండెను. పర్వతము వలె నిలుచుండి ఒక్క మాటను కూడా మాట్లాడకుండా మౌనము వహించి ఉండెను.